హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎలైట్ క్రికెట్ తెలుగు ఛానల్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి మనకి మ్యాచ్ నెంబర్ 50 ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్ఆర్. సో ఈ రోజు డ్రీమ్ 11 టీమ్ ఏంటి, కెప్టెన్ వైస్ కెప్టెన్ ఎవరిని పెట్టాలి, అలాగే నెక్స్ట్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, ఆ ప్లేయర్ కి విన్ రికార్డ్స్ ఏంటి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, క్లియర్ కట్ గా ప్రతిదీ ఈ యొక్క వీడియోలో చెప్తాను. అందులో మ్యాచ్ లో హీరో ఎవరు, జీరో ఎవరు క్లియర్ కట్ గా చెప్తాను. ఏ ప్లేయర్ ని మీరు డ్రాప్ చేయాలి, ఏ ప్లేయర్స్ ని ఎవరెవరిని తీసుకోవాలి, అలాగే రిస్కీ ప్లేయర్స్ ని తీసుకొని మీ యొక్క 1 crore గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలో మీ యొక్క క్లియర్ కట్ గా ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో ముందుగా మనం పిచ్ గురించి తెలుసుకుందాం. సో ఇది గ్రౌండ్ వచ్చేసి మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇది ఒక బ్యాటింగ్ సర్ఫేస్ గ్రౌండ్. సో ఈ బ్యాటింగ్ సర్ఫేస్ గ్రౌండ్ లో లాస్ట్ టైం ఒక 3 మ్యాచెస్ జరిగినాయి. ఆ 3 మ్యాచెస్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎస్ఆర్ఎస్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జరిగింది. ఈ యొక్క మ్యాచ్ లో ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 277 అనేది టార్గెట్ అనేది ఇచ్చింది. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎస్ అలాగే చెన్నై ప్లే అయ్యారు. సో ఈ యొక్క 2 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ అనేది సెకండ్ బ్యాటింగ్ చేసింది. సో ఇక్కడ టార్గెట్ అని చేసేసింది. సో నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ రీసెంట్ గా అయిన మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. ఇందులో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 206 ఎస్ఆర్హెచ్ టార్గెట్ ఇచ్చింది. బట్ 171 అనేది రన్ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ అనేది ఈ యొక్క పిచ్ ని లో టార్గెట్ అని చేసి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఓవరాల్ గా అనాలిసిస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ అనేది ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా సెకండ్ బ్యాటింగ్ లో లో స్కోరింగ్ ఉంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ లోని సిఎస్కే లో లో స్కోరింగ్ ఉంటే ఇక్కడ ఎస్ఆర్హెచ్ అనేది చేసింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే ఎస్ఆర్హెచ్ అనేది 206 అనేది ఇక్కడ చేసి వెళ్ళిపోయింది. సో ఒక్కసారి ఈ యొక్క డేటాను తీసుకొని మనం ఏ ప్లేయర్ కి ఏ బ్యాట్స్మెన్ కి యూజ్ అవుతుంది ఈ గ్రౌండ్, అలాగే నెక్స్ట్ మనకి ఎస్ఆర్హెచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏంటి, సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఏంటి, ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే ఏ బౌలింగ్ తీసుకోవాలి, సెకండ్ బౌలింగ్ తీసుకుంటే ఏ బౌలింగ్ తీసుకోవాలి, క్లియర్ కట్ గా ఒక 2 మ్యాచెస్ ని చిన్న తీసుకొని మీకు చెప్తాను. సో వ్యూయర్స్ ఇంకెవరు లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే రీసెంట్ గా జరిగిన లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయింది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 అనే టార్గెట్ ఇచ్చింది. బట్ ఎస్ఆర్హెచ్ చేసేది ఈ యొక్క ఫస్ట్ బ్యాటింగ్ ఆర్సీబీ చేసిందా ఇది మర్చిపోండి. సో ఇక్కడికి వచ్చేసరికి బౌలర్స్ ని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఇందులో ఏ బౌలర్స్ వికెట్ పడింది, ఇక్కడ చూసినట్టు మీకు ఉన్నత్ కి 3 వికెట్స్ పడ్డాయి, మార్కండేకి 1 వికెట్ పడింది, అలాగే నెక్స్ట్ నటరాజన్ కి 1 వికెట్ పడింది, అలాగే ప్యాట్ కుమన్స్ కి 1 వికెట్ పడింది. సో ఇక్కడ చూసుకున్నట్టే నటరాజన్ 2 వికెట్స్, ఉన్నత్ 3 వికెట్స్. హైయెస్ట్ వికెట్ ఎవరికి, ఇక్కడ బౌలర్స్ ఒకసారి బౌలింగ్ స్టైల్ చూసినట్లయితే ఉన్నత్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్, నెక్స్ట్ అలాగే నటరాజన్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్. సో వీళ్ళిద్దరు బౌలర్ కి ఫస్ట్ బౌలింగ్ లో అడ్వాన్స్ ఉండే అవకాశం ఉన్నట్టు ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తుంది. సో సేమ్ అలాగే ఇక్కడ ఎస్ఆర్హెచ్ వచ్చేసరికి మనకి సెకండ్ బ్యాటింగ్ చేసింది కదా. సో ఇక్కడ బౌలింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ బ్యాటింగ్ లో ఏ బ్యాట్స్మెన్ ఇక్కడ హెల్ప్ అయింది, అభిషేక్ శర్మ 31 కొట్టాడు. బట్ ఇక్కడ ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయ్యాడు, మర్కరం వచ్చేసరికి ఇక్కడ ఫెయిల్ అయ్యారు. అలాగే ఇక్కడ మర్కరం ఎందుకు ఫెయిల్ అంటే అనవసరంగా ఫ్రంట్ ఫుట్ వచ్చి ఇక్కడ అవుట్ అయిపోయాడు స్వప్నశీల్ బౌలింగ్ లోను. బట్ లేకపోతే ఇక్కడ ఒక మంచి నాక్ ఆడేవాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి షబాజ్ అహ్మద్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ఇక్కడ చూసినట్టయితే అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, షబాజ్ అహ్మద్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో మనకి ఇక్కడ ఒక చిన్న సినారీ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కి ఇక్కడ అవకాశం ఉండే ఇక్కడ సూచనలు కనిపిస్తున్నాయి. సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒకవేళ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చేస్తే ఏ టైప్ బౌలర్స్ ని మనం ఒక టీమ్ లో ఇంక్లూడ్ చేయాలి ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ విల్జాక్స్ ఆఫ్ బ్రేక్ బౌలర్. సో ఇక్కడ అలాగే సిరాజ్ వికెట్ పడలేదు, యాష్డేల్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫస్ట్. సో అలాగే ఇక్కడ స్వప్నీల్ సింగ్ లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్, కరుణ్ శర్మ లెగ్ బ్రేక్ బౌలర్, శ్రీ గ్రీన్ కెమరన్ గ్రీన్ రైట్ ఆర్మ్ మీడియం ఫస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెండు సినారీలో మీరు చూసినట్లు బౌలింగ్ లో ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫస్ట్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ కి హెల్ప్ అయింది, ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ కి హెల్ప్ అయింది. బట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇక్కడ కరుణ్ శర్మ లెగ్ బ్రేక్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి స్వప్నిల్ సింగ్ కి లెఫ్ట్ ఆర్మ్ ఆర్థర్. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్ కి అడ్వాంటేజ్ ఉంది. ఇది మీరు గమనించాలి. టైప్ ఆఫ్ బౌలర్ కాదు, ఓవరాల్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్ కి అడ్వాంటేజ్ ఉంది. సో అలాగే బిఫోర్ లాస్ట్ జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ కి అలాగే ఎస్ఆర్హెచ్ కి చూసుకున్నట్లయితే మీరు చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 165 అనే టార్గెట్ అని ఇచ్చింది, అది ఈజీగా చేసి చేశారు. సో ఇక్కడ ఉన్న బ్యాట్స్మెన్ చూసుకుంటే శుభం దివే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో అజింక్య రహానే టాప్ ఫెయిల్ అయ్యాడు. ఒక నెక్స్ట్ వచ్చే ఫస్ట్ డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ అనేది హిట్ అయ్యాడు. సో ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇది సినారో. సో ఇక్కడ సేమ్ ఇక్కడ ఫస్ట్ బౌలింగ్ చేసింది, నెక్స్ట్ అలాగే సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ బౌలింగ్ చేసింది. సో ఇక్కడ అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసాడు, బట్ ఇక్కడ వికెట్స్ ఏం లేవు. బట్ ఇక్కడికి వచ్చేసరికి నటరాజన్ చూసారా 1 వికెట్, ఇక్కడ ప్యాట్ కుమెన్స్ కి 1 వికెట్, నెక్స్ట్ వచ్చేసి షబాజ్ అహ్మద్ 1 వికెట్, ఉన్నత్ 1 వికెట్. సో ఇక్కడికి మీరు ఒక సినారో చూసినట్లయితే మళ్ళీ ఉన్నత్ కి వికెట్ పడింది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి నటరాజన్ వికెట్ పడింది. సో ఈ సినారోలో వెన్యూ పరంగా చూసుకున్నట్టే మీకు మీ టీమ్ లో నటరాజన్ అండ్ ఉన్నత్ ఇద్దరు మీ టీమ్ లో ఎప్పుడు ఉండాలి, ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేస్తే నటరాజన్ గానీ ఉన్నత్ మీ టీమ్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి.
సో ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేశారు కదా, వీళ్ళకి ఎవరు పడ్డారు ఒకసారి చూడండి. సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ లో ఇక్కడ చూసినట్లయితే స్పిన్నర్స్ అడ్వాంటేజ్ ఉంది. అది ఇక్కడ చూసినట్లయితే మోయిన్ అలీ స్పిన్, నెక్స్ట్ మోయిన్ అలీ స్పిన్, నెక్స్ట్ తీక్షణ స్పిన్. ఇక్కడికి వచ్చేసరికి రైట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ కి ఒక్క బౌలర్ దీపచారికి పడింది. సో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అడ్వాంటేజ్, ఇక్కడికి వచ్చేసరికి మర్క్రమ్ చేస్తారు ఈజీగా. సో ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో స్పిన్ కి అడ్వాంటేజ్ ఉంది, అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ లో పేస్ బౌలర్ కి అడ్వాంటేజ్ ఉంది. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ ఉన్న బౌలర్స్ కి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అడ్వాంటేజ్ ఉంది. సో ఇది సినారియో. సో నెక్స్ట్ సైడ్ లోకి వెళ్ళిపోదాం. సో ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్, ఇక్కడ ప్లేయింగ్ లెవెన్ చూసినట్టే సేమ్ నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ వచ్చేసరికి సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో ఆడతారు. సో ఎస్ఆర్ఎస్ వైపు చూసుకున్నట్టే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనుప్రీత్ సింగ్, మర్క్రమ్. సో ఇక్కడ ఉన్న ప్రతిదీ ప్లేయర్స్ ని ఆర్డర్స్ లో ప్రీవియస్ గా ఏదైతే ప్లేయింగ్ లో బ్యాటింగ్ ఆర్డర్ అదే ఆర్డర్ లో సెట్ చేసి ఒకటి చూడండి. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ చూసినట్లయితే విఎస్ ఎస్ఆర్ఎస్ కానీ ఫస్ట్ ఒకవేళ బౌలింగ్ చేసింది అనుకోండి, ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ చేసింది అనుకోండి, డెత్ ఓవర్ లో వేశారు భువనేశ్వర్ డెత్ ఓవర్, అలాగే జయదేవ్ ఉన్నట్కత్, అలాగే నటరాజన్. సో ఈ యొక్క 3 మెంబర్స్ డెత్ ఓవర్ లో వేసే అవకాశం ఉంది. సో ఒకవేళ ఆర్ఆర్ ఇన్ కేసు బౌలింగ్ ఫస్ట్ వచ్చింది అనుకోండి, సందీప్ శర్మ, అవేష్ ఖాన్ వచ్చేసరికి డెత్ ఓవర్స్ ఫస్ట్ వేయచ్చు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను, ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వేస్తే లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ వేయాలని చెప్పారు. అదే ఒకవేళ మీరు ఇక్కడ గమనించండి, ఒకవేళ ఆర్ఆర్ గానీ ఫస్ట్ బౌలింగ్ వేస్తే లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ వచ్చేసరికి బోల్ట్ అసలు లెఫ్ట్ హ్యాండ్ అసలు వదలొద్దు. అలాగే నెక్స్ట్ సందీప్ శర్మ కూడా మీరు వద్దు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ కోసం మీరు అసలు వదలొద్దు ఫస్ట్ బౌలింగ్ చేస్తే. సో నెక్స్ట్ సైడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ గ్రౌండ్ రికార్డ్స్, హెడ్ రికార్డ్స్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రికార్డు హైయెస్ట్ రన్ స్కోరర్ వచ్చేసరికి మయాంక్ అగర్వాల్ 60 మ్యాచెస్ ఆడాడు, యావరేజ్ వచ్చేసరికి 23. బట్ మయాంక్ అగర్వాల్ ఆడారు కాబట్టి మయాంక్ అగర్వాల్ తీసింది. క్లాసన్ కి వచ్చేసరికి 9 మ్యాచెస్ లో 8 ఇన్నింగ్స్ లో యావరేజ్ వచ్చేసరికి 58, 13th హైయెస్ట్ స్కోర్. సో క్లాసన్ ని ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడ క్లాసన్ గ్రౌండ్ రికార్డ్ బాగుంది. నెక్స్ట్ మర్క్రమ్ వచ్చేసరికి గ్రౌండ్ లో మంచి రికార్డ్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్తాను, మీకు టీమ్ క్రియేట్ చేసే ముందు మర్క్రమ్ ఏ టైం లో తీసుకోవాలి, ఏ టైం లో డ్రాప్ చేయాలి, మీకు క్లియర్ కట్ గా చెప్తాను. సో మీరు క్లియర్ కట్ గా వినండి. ఇక్కడ మర్క్రమ్ వచ్చేసరికి 9 మ్యాచెస్ ఆడి 35 యావరేజ్ తీసుకున్నాడు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి ఎలిమినేట్ చేసిన రాహుల్ త్రిపాఠి ఆడట్లా. అభిషేక్ శర్మ 11 మ్యాచెస్ 11 ఇన్నింగ్స్ లో 17 యావరేజ్. సో అభిషేక్ శర్మ లాస్ట్ 2 మ్యాచెస్ ఆడాడు, బట్ ఇక్కడ యావరేజ్ చూసుకుంటే గ్రౌండ్ లో చాలా తక్కువ. ట్రావిస్ హెడ్ చూడండి, ఇక్కడ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ కి వచ్చేసరికి 31 యావరేజ్ ఉంది. 4 మ్యాచెస్ లో 4 ఇన్నింగ్స్ ఆడి 31 యావరేజ్. అంటే అభిషేక్ శర్మకి ట్రావిస్ హెడ్ కి డిఫరెన్స్ చేసి చూడండి ఒకసారి. ఎందుకు ఇక్కడ చెప్తానంటే అభిషేక్ శర్మ గ్రౌండ్ రికార్డ్ లేదు, బట్ ట్రావిస్ హెడ్ కి గ్రౌండ్ రికార్డ్ ఉంది. బట్ అదే గ్రౌండ్ రికార్డు మీకు ఇక్కడ ఆర్ఆర్ వైపు చూసినట్లయితే బ్యాట్స్మెన్ చూడండి, బౌలర్ వదిలేండి. సో ఇక్కడ సంజు శాంసన్, ఇక్కడ గ్రౌండ్ లో ఓన్లీ సంజు శాంసన్ మాత్రం రికార్డ్ ఉంది. సో మస్ట్ అండ్ షుడ్ గా మీరు సంజు శాంసన్ మీ టీమ్ లో పెట్టుకుంటారు, ఎందుకంటే 6 మ్యాచెస్ ప్లే చేశాడు. సో అందులో 71 యావరేజ్ ఉంది సంజు శాంసన్. సో 80% లో మీరు డ్రాప్ చేయదు. సో ఒకవేళ గ్రౌండ్ రికార్డ్స్ లో ఒకవేళ బౌలింగ్ వైపు చూసుకున్నట్లయితే భువనేశ్వర్ హైయెస్ట్ వికెట్ టేకర్, 48 మ్యాచెస్ ఆడి అందులో 44 వికెట్స్ తీసాడు. అందులో స్ట్రైక్ రేట్ వచ్చేసి 24. సో కొంచెం స్ట్రైక్ రేట్ ఎక్కువ ఉంది. సో జయదేవ్ ఉనాద్కర్, మీకు అక్కడ చెప్పండి, జయదేవ్ ఉనాద్కర్ లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్. సో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, గ్రౌండ్ లో కూడా సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. సో ఇక్కడ చూసినట్లయితే మనోడు వచ్చేసరికి 19 వికెట్లు తీసాడు, 11 మ్యాచెస్ 19 వికెట్లు తీసాడు. ఇక్కడ స్ట్రైక్ రేట్ చూసారా, భువనేశ్వర్ కి ఉనాద్కర్ కి స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. సో ఉనాద్కర్ ని మీరు తీసుకోవడానికి ఫస్ట్ బౌలింగ్ వస్తే మస్ట్ షుడ్ గా ఉనాద్కర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మార్కండే హైయెస్ట్ వికెట్. సో మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ కి వస్తారు వ్యూయర్స్. సో చెప్తున్నాను, ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ గానీ మార్కండే గానీ వస్తే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ వచ్చి సెకండ్ బౌలింగ్ మార్కండే వస్తే కన్ఫర్మ్ గా మీరు మార్కండే తీసుకుంటారు, ఎందుకంటే సెకండ్ బౌలింగ్ లో స్పిన్నింగ్ చాలా అడ్వాంటేజ్ ఉంది. అలాగే నటరాజన్ లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్. సో ఇక్కడ 9 మ్యాచెస్ లో ఇక్కడ 10 వికెట్స్ తీసాడు నటరాజన్. మార్కో జేసన్ ఇక్కడ కూడా చెప్తాను, మార్కో జేసన్ వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ బౌలర్. ఇక్కడ కూడా 4 మ్యాచెస్ ఆడి 6 వికెట్స్ తీసాడు. ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ మీకు క్లియర్ కట్ గా చెప్తానంటే లెఫ్ట్ హ్యాండ్ మీడియం ఫాస్ట్ కి గ్రౌండ్ లో చాలా అడ్వాంటేజ్ ఉంది. సో ఇక్కడికి వచ్చేసైనా సరే సందీప్ శర్మ 16 మ్యాచెస్ ఆడాడు, 15 వికెట్ తీశాడు. సందీప్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ మీడియం బౌలర్. యజువేంద్ర చహల్ లెగ్ బ్రేక్ బౌలర్. అక్కడ మీకు ఫస్ట్ లో ఆర్సీబీ లో మీకు కరుణ్ శర్మ వికెట్ తీసాడు, లెగ్ బ్రేక్ బౌలర్. స్వప్నింగ్ లెఫ్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో యజువేంద్ర చహల్ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేస్తే బ్లైండ్ గా మీరు యజువేంద్ర చహల్ ని మీరు జిఎల్ లో కెప్టెన్ పెట్టుకున్నారు, ఎందుకంటే యజువేంద్ర చహల్ కి అందరికీ ప్లేయర్స్ బ్యాటిల్స్ ఉన్నాయి. మ్యాచ్అప్ లో యజువేంద్ర చహల్ అందరినీ అవుట్ చేశారు. సో అలాగే రవిచంద్ర అశ్విన్ కూడా తీసుకోమని చెప్తున్నారు. రవిచంద్ర అశ్విన్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకంటే ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ, నెక్స్ట్ వచ్చేసి మనకి సబాజ్ అహ్మద్, వీళ్ళ 3 మెంబర్స్ కూడా మనకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంటే ఆఫ్ బ్రేక్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్ లో రవిచంద్ర అశ్విన్ బౌలింగ్ చేస్తే కన్ఫర్మ్ గా వీళ్ళు వికెట్ తీసే అవకాశం ఉంది.
హలో యాజ్ పర్ గ్రౌండ్ అయితే ఈ రికార్డ్స్. సో మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోతాం. హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి మీకు చెప్తాను. సో మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ రికార్డ్స్. హెడ్ టు హెడ్ లో ఒకవేళ ఎస్ఆర్హెచ్ లో హెడ్ టు హెడ్ దగ్గర చూసినట్లయితే భువనేశ్వర్ వచ్చేసరికి 12 మ్యాచెస్ లో 12 వికెట్స్ తీశాడు. ఉన్నక్కట్ వచ్చేసరికి మనకి 6 మ్యాచెస్ 6 వికెట్స్ తీశాడు. సో ఉన్నక్కట్ అన్న ప్లేయర్ బౌలర్ వచ్చేసరికి మనకి బౌలింగ్ సెక్షన్ లో గ్రౌండ్ లో ఉన్నాడు, హెడ్ టు హెడ్ లో ఉన్నాడు. సో మీరు మస్ట్ షుడ్ గా ఇక్కడ 3 సినారియోస్ ఉన్నక్కట్ కి. ఫస్ట్ వచ్చేసరికి గ్రౌండ్ లెఫ్ట్ మీడియం ఫాస్ట్, సెకండ్ వచ్చేసరికి గ్రౌండ్ వచ్చేసరికి హైయెస్ట్ వికెట్ టేకర్, థర్డ్ సినారియో వచ్చేసరికి మనకి ఉన్నక్కట్ వచ్చేసరికి మనకి హెడ్ టు హెడ్ లో కూడా మనకి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. సో అలాగే సంజు శాంసన్ వచ్చేసరికి ఆర్ఆర్ వైపు నుంచి హైయెస్ట్ రన్ స్కోరర్, గ్రౌండ్ లో కూడా హైయెస్ట్ రన్ స్కోరర్. నెక్స్ట్ అలాగే బట్లర్ వచ్చేసరికి హెడ్ టు హెడ్ లో హైయెస్ట్ రన్ స్కోరర్. అలాగే జైస్వాల్ వచ్చేసరికి హైయెస్ట్ రన్ స్కోరర్ అనమాట. సో బౌలింగ్ సెక్షన్ లో ఆర్ఆర్ వైపు చూసుకున్నట్లయితే చహల్ 3 మ్యాచెస్ లో 11 వికెట్స్ తీసాడు. సో నిజంగా చాలా సూపర్ ఇది. 3 మ్యాచెస్ లో 11 వికెట్స్. అలాగే ట్రెంట్ బౌల్ట్ వచ్చేసరికి 3 మ్యాచెస్ లోని మనకి 5 వికెట్స్ తీశారు. సో ఇక్కడ చూసినట్లయితే హెడ్ టు హెడ్ లో ట్రెంట్ బౌల్ట్ ఇక్కడ నేమ్ వచ్చింది. అలాగే గ్రౌండ్ లో లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ కి యూజ్ అవుతుంది. సో అలాగే మనకి బోల్ట్ వచ్చేసరికి లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సో బోల్ట్ మీరు ఇంక్లూడ్ చేస్తే చేసుకోండి. కాబట్టి ఏ టైప్ ఆఫ్ బౌలింగ్ లో మీరు ఇంక్లూడ్ చేయాలో, టీమ్ ఎలా ఫార్మ్ చేయాలో ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది ఇక్కడ 2 సినారియోస్ చూసినట్లయితే మీకు ఆర్ఆర్ బ్యాటింగ్ ఫస్ట్, ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఫస్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ 2 సినారియోస్ లో మీకు నేను టీమ్ అనేది ఒక సినారియో చెప్తాను మీకు. ఈ సినారియోలో మీకు టీమ్ అనేది ఫామ్ చేసుకుని ఏ ఇన్ కేస్ ఆర్ఆర్ బ్యాట్ ఫస్ట్ చేస్తే ఈ టీమ్ 1 టీమ్ 2 రెండు టీంలు చూడండి ఒకసారి. ఫస్ట్ లో వచ్చేసరికి నేను బట్లర్ ని పెట్టాను, సంజు శాంసన్ పెట్టాను, అలాగే క్లాసన్ కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి అభిషేక్ శర్మ పెట్టాను. నేను ఇక్కడ ట్రావిస్ హెడ్ ని డ్రాప్ చేసాను. ఎందుకు డ్రాప్ చేసాను చెప్తాను. అలాగే జైస్వాల్ ఇక్కడ కెప్టెన్ పెట్టాను, మరకరం వీసీ పెట్టాను, చాహల్ ని, బోల్ట్ ని, సందీప్ శర్మ ని, నటరాజన్ ఉన్నత పెట్టాను. సో ఇక్కడ ఏం చెప్తున్నా, ఆర్ఆర్ బ్యాట్ ఫస్ట్ చేస్తుందంటే ఎస్ఆర్హెచ్ వస్తుంది, ఫస్ట్ బౌలింగ్ చేస్తుంది. ఫస్ట్ బౌలింగ్ లో నాకు లెఫ్ట్ మీడియం ఫాస్ట్ కి చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో జయదేవ్ ఉన్నత్ నటరాజన్ ఇద్దరు బౌలర్స్ ని పెట్టేశాను. సో సెకండ్ ఇన్నింగ్స్ లో నాకు స్పిన్ అడ్వాంటేజ్ ఉంది, చాహల్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే ప్లేయర్స్ బ్యాట్ లో చాహల్ అనేది ఇంపార్టెంట్ రోల్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బోల్డ్ ఎంత ఇంక్లూడ్ చేశానంటే ఇక్కడ నేను ట్రావిస్ హెడ్ ని డ్రాప్ చేశాను. ట్రావిస్ హెడ్ ఎందుకు డ్రాప్ చేశాను అంటే ఒకవేళ ఆర్ఆర్ టాప్ ఆర్డర్ హిట్ అవుతే, సో సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మీరు ఒక ప్రీవియస్ రికార్డ్ తీసుకున్నట్లే ట్రావిస్ హెడ్ 2 సార్లు మనకి ఆర్సీబీ మ్యాచ్ లోని, నెక్స్ట్ అలాగే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ లోని, ఎస్ఆర్హెచ్ చెన్నై మ్యాచ్ లోని ట్రావిస్ హెడ్ వచ్చేసరికి అంత పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు. సో అందుకే ట్రావిస్ హెడ్ నేను ఎలిమినేట్ చేశాను. అందుకే అభిషేక్ శర్మ ఉంచాను. సో అలాగే మరకరం వీసీ పెట్టాను. మరకరం ఎందుకు వీసీ పెట్టంటే మరకరం హెడ్ టు హెడ్ లో గుడ్ యావరేజ్ ఉంది. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా ఆడే స్కోప్ అనేది మరకరం ఉంది. అందుకే ఇక్కడ వీసీ పెట్టాను. ఇక సినారో ఏంటంటే ఒకవేళ ఆర్ఆర్ బ్యాట్ ఫస్ట్ చేసి ఈ ఈ 3 ప్లేయర్స్ 3 బ్యాట్స్మెన్ హై స్కోర్ చేస్తే వీళ్ళు మిడిల్ ఆర్డర్ క్లాసన్, మరకరమ్ వచ్చి చేసే అవకాశం ఉందని చెప్పి ఈ ఒక టీం పెట్టారు. ఇది టీమ్ 1. సో టీమ్ 2 సినారో వచ్చేసరికి ఇన్ కేస్ ఆర్ఆర్ బ్యాట్ ఫస్టే బట్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవుతే నటరాజన్, ప్యాట్ కుమిన్స్. సో ఇన్నింగ్ ఫస్ట్ లో బౌలింగ్ వేసేది ప్యాట్ కుమిన్స్. సో మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్ వేసి లెఫ్ట్ మీడియం ఫాస్ట్ కాబట్టి నటరాజన్ ఇక్కడ ఇన్క్లూడ్ చేశాను. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను మిడిల్ ఆర్డర్ ఏమని తీసుకున్నానంటే రియాన్ పరాగ్, అశ్విన్, జైస్వాల్, సంజు శాంసన్. ఇక్కడ బట్లర్ ని డ్రాప్ చేశాను. బట్లర్ ఎందుకు డ్రాప్ చేశానంటే బట్లర్ ప్యాట్ కుమిన్స్ ఒక బౌలింగ్ లో అవుట్ అవుతారని చెప్పి బట్లర్ ని డ్రాప్ చేశాను. సో ఇక్కడ అందుకే నేను బట్లర్ ని డ్రాప్ చేసి ఇక్కడ మిడిల్ ఆర్డర్ రియాన్ పరాగ్ ని తీసుకున్నా. సో ఇక్కడ ట్రావిస్ హెడ్ నేను తీసుకున్నాను. ఒకవేళ ఈ యొక్క మిడిల్ ఆర్డర్ చాలా లో స్కోర్ పర్ఫామ్ చేస్తాయి, జైస్వాల్ అవుట్ అయిపోయి సంజు శాంసన్ అవుట్ అయిపోతే లో స్కోర్ పర్ఫామ్ చేస్తే ఇక్కడ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరు వచ్చి చేస్ చేస్తారు. అందుకే ఇక్కడ పెట్టాను. ఇక్కడ నేను మరకరం తీసాను. ఎందుకంటే ఒకవేళ లో స్కోరింగ్ అయితే మరకరం కి బ్యాటింగ్ అలాగే రన్స్ చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో లో స్కోర్ లో ఒకవేళ ఇనిషియల్ గా వీళ్ళు ఈ రన్ స్కోర్ చేస్తే మిడిల్ ఆర్డర్ బౌలింగ్ వచ్చేసరికి చాహల్, సందీప్ శర్మ గ్రౌండ్ రికార్డు బాగానే ఉంది, వీళ్ళిద్దరు వికెట్ తీస్తారని చెప్పేసి నేను ఈ యొక్క టీమ్ టు చేశాను. ఈ 2 టీంలో ఏ సినారియోలో వాడకుండా మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్మాల్ లీగ్ లో ఒకళ్ళు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ రియాన్ పరాగ్ ఉంది కదా, ఈ రియాన్ పరాగ్ ప్లేస్ లో మీరు హిట్ మ్యాన్ కూడా ట్రై చేయండి. హిట్ మ్యాన్ కూడా మంచి ఒక బ్యాట్స్మెన్. సో ఇక్కడ చెప్తున్నాను ఈ రియాన్ పరాగ్ ప్లేస్ లో హిట్ మ్యాన్ కూడా ట్రై చేయండి. ఒక మంచి బ్యాట్స్మెన్. జిఎల్ లో హిట్ మ్యాన్ పక్కా ట్రై చేయండి. ఎందుకంటే జిఎల్ లో హిట్ మ్యాన్ వచ్చేసే అవకాశం డ్రీమ్ టీమ్ లో వస్తాడు ఈ రోజు నేను అనుకుంటున్నాను. సో లేదంటే ఇక్కడ అశ్విన్ వచ్చేసరికి అశ్విన్ ఒకళ్ళు మీరు డ్రాప్ చేసి తీసుకోవాలంటే బోల్ట్ ని తీసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇక్కడ అవేష్ ఖాన్ అయినా తీసుకోండి. ఎందుకంటే అవేష్ ఖాన్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్